మన క్రియలు ఎలా ఉన్నాయో దానిని బట్టి దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. ఆమేన్. దేవుని క్రియలు ఎలా ఉంటాయి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. కీర్తనల గ్రంథములో నుండి 66వ కీర్తన 66వ కీర్తన 3వ వచనం నుండి చూద్దామా. 3వ వచనం నుండి, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అందరూ ఈ మాట చెప్పండి బిగ్గరగా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. పిల్లలు గమనించండి, మన క్రియలు సరిగ్గా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. మన క్రియలు ఎలా ఉంటా ఉన్నాయి. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు మనుషుల క్రియలను పరీక్షించువాడవు. నీవు చేస్తున్న పనులు, మనం చేస్తున్న పనులను ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సమయాల్లో నీవు ఆ ప్రార్థన చేయకపోవచ్చు. ప్రభువు పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వేకువనే లేచి ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? వీటిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏ టైంలో మనం ఎలాగుంటున్నామో పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు క్రియలను పరీక్షించువాడవు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. మన దగ్గర క్రియలు ఉంటే దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఎలాంటిది అనంటే, మీకు ఆ క్రియ అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి స్పష్టంగా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 3 దినాలు దేవుని వాక్యం చెప్పాడు. పగలు రాత్రి 3 దినాలు కంటిన్యూస్గా వాక్యం చెప్పాడు. ప్రజలు వాక్యం విన్నారు. అయితే 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు ప్రార్థన చేసి వాళ్ళని పంపించబోయే ముందు ఏమైనా వీళ్ళందరికీ పెట్టండి, ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అంటే 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నారు కదా, దేవుని వాక్యం విన్నారు, ఈ ప్రజలకు తినటానికి ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ప్రజలకు పెట్టడానికి మన దగ్గర ఏముందండి, మనం ఏం తెచ్చాం, మన దగ్గర ఏమీ లేదు కదా అని ఎవరికి వాళ్ళే మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర ఏమి లేదు అని అంటున్నారు. అప్పుడు ఆంద్రే అనే వ్యక్తి ఆ ప్రజల్లోకి వెళ్ళి, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగితే, ఒక్క పిల్లవాడు, ఆ పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. అక్కడేమో 1000 మంది ప్రజలు ఉన్నారు. ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి.
మా దగ్గర ఏమి లేవయ్యా, ఇదిగో ఈ పిల్లోడి దగ్గర ఈ రొట్టెలు చేపలు ఉన్నాయి అని అంటే ప్రభు అన్నాడు, వాటినే నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. ఈ పిల్లవాడు దగ్గర అవి 3 రోజుల నుండి ఉన్నాయి. జనరల్గా ఈ రోజుల్లో ప్రార్థనలు ఎలా తయారయ్యానంటే, కూటం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు తెచ్చుకున్న బిస్కెట్లు తింటూ ఉంటారు. ప్రార్థనలు అలా ఉండవు. ఇప్పుడు కూటం జరుగుతూనే ఉంటా ఉంది, వాళ్ళు తెచ్చుకున్నవి ఏవో చిన్న చిన్నవి పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆరాధనలు ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అంటే, ఆరాధన అంతా ముగించిన తర్వాత అన్నీ సర్దేటప్పుడు వాటి తోళ్ళు పడి ఉంటాయి అన్నమాట, వాటి కవర్స్ పడి ఉంటాయి. ఓహో వీళ్ళు ఇలా తెచ్చుకొని తింటున్నారు అని అనిపిస్తుంది. ఆరాధనలు అలా ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా. కానీ ఈ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు, మరి ఆ ప్రజలు ఏం తెచ్చుకోలేదు, ఏం తినలేదు. ఈ పిల్లవాడు రొట్టెలు తెచ్చుకున్నాడు, చేపలు తెచ్చుకున్నాడు. కానీ అన్ని వేల మందిలో ఆ ముందు వాళ్ళను చాటు చేసుకొని ఆ పిల్లవాడి సంచిలో రొట్టె తీసుకొని తలంచుకొని తింటూ ఉంటే ఆ 3 రోజుల్లో ఆ రొట్టెలు అయిపోయాయి కదా. ఆ 3 రోజుల్లో ఆ ఒక్కడికే అయిపోయి ఉండేవి. కానీ దేవుడు ఆ రొట్టెల్ని అలాగూ అతను తినేయకుండా కాపాడాడు. సరే, అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న రొట్టెలు ఆ చేపలు తీసుకురండి అన్నప్పుడు, ఈ పిల్లవాడు ఎప్పుడైతే ప్రభు చేతిలోకి ఇచ్చాడో వాటిని ప్రభు తన చేతిలో పెట్టుకొని అలాగూ తండ్రి వైపు ప్రార్థన చేస్తూ వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి గంపల్లో వేసినప్పుడు ఆ ప్రజలందరూ తిన్నారు. అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ పిల్లవాడు ఆ రొట్టెలను దేవునికి ఇవ్వటం అనేది క్రియ అయితే, ఆ రొట్టెలను ఆశీర్వదించి 5,000 మందికి ప్రజలకు పంచి 12 గంపలు మిగిలేటట్లుగా చేయటం అనేది దేవుని కార్యము. ఇప్పుడు అర్థమైందండి మీకు? క్రియ, కార్యము. క్రియ అంటే మనం కొంచెం ఇస్తాం దేవునికి, కార్యం అంటే దేవుడు దాన్ని గొప్పగా చేస్తూ ఉంటాడు. అది దేవుని కార్యము. పిల్లవాడు ఆ రొట్టెల్ని దేవునికి ఇచ్చాడు, అది క్రియ. దేవుడు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచి ఇంకా మిగిలేలాగా చేశాడు, అది దేవుని కార్యము. కావున ప్రియులారా, మనుషుల ఎడల దేవునికున్న ప్రేమ ఏమిటంటే, మన పట్ల ఎప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఏం చేస్తూ ఉంటాడండి? దేవుడు మన పట్ల ఎప్పుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు కార్యాలు చేయకపోతే మనం ఇలాగ ఉండలేం. ప్రభువా నాకు ఒక బండి కావాలి అని అడిగితే అడగగా నువ్వు ప్రార్థన చేయటము క్రియ అయితే దేవుడు నీకు బండినిస్తా ఉన్నాడు, అది దేవుని కార్యం. నాకు ఇల్లు కావాలి ప్రభువా, ఒక ఇల్లు కావాలి, ఒక ఇంతకాలం రెంట్ హౌస్లో ఉంటున్నావు, ఇప్పుడు ఒక సొంత ఇల్లు కావాలి ప్రభువా అని నువ్వు అడగటము క్రియ అయితే, దేవుడు నిన్ను ప్రేమించి ఒక టైంకి నిన్ను సొంత ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు, అది దేవుని కార్యం. అలాగే ఇక్కడ హన్నా కూడా, నాకు గర్భఫలము లేదు ప్రభువా, నాకు సహాయం చేయమని దేవుని మందిరంలోనికి వచ్చి రోజు అడగటం అది క్రియ అయితే, సమూయేలును దేవుడు ఆమెకిచ్చి ఒక ప్రవక్తగా చేయటము దేవుని కార్యము. ఇప్పుడు చెప్పండి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలా వద్దా? ఏమండి, దేవుని కార్యాలు జరగాలా వద్దా అని అంటే, దేవుని కార్యాలు మనందరము కోరుకుంటాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం కోరుతూ ఉంటాం. అది దేవుని కార్యం. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కార్యాలు దేవుడు మన పట్ల చేయటానికి ఎలా ఉన్నాడో చూడండి. 92వ కీర్తన తీయండి. మన పట్ల దేవుడు తన కార్యాలు చేయటానికి ఎలా ఉన్నాడో చూద్దాం. 92వ కీర్తన 4వ వచనం చదవండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు,
నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చూసారండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఒక్కసారి మన రెండు చేతులు పైకి లేపి ఈ వాక్యము నా జీవితంలో జరుగుతుందని నీవు పర్సనల్గా అప్లై చేసుకుంటూ చెప్పండి. యెహోవా, దేవుణ్ణి నీవు అడుగుతున్నట్లుగా ఫీల్ అవుతూ చెప్పు. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆమేన్, ఆమేన్. లేరా, దేవుడు మన పట్ల చేసే పని ఏమిటంటే, దేవుడు నీకు ఒక కార్యము చేయటానికి దేవుడే సంతోషపడుతున్నాడు. నీ పట్ల ఒక కార్యము దేవుడు చేయాలి అని, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక కార్యము చేయాలి అని, మన సంఘం పట్ల దేవుడు ఒక కార్యము చేయాలి అని, మన అవసరతలో ఏ అవసరతలు ఉన్నామో మన అవసరతలు తీర్చి దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలని దేవుడు మన పట్ల సంతోషముగా ఉన్నాడు. మనకేదైనా గొప్ప కార్యాలు జరిగితే మొదట సంతోషించేది ఎవరంటే దేవుడు. చాలా కాలం నుండి నీ మనసులో ఒక బాధ ఉంటుంది. చాలా కాలం నుండి ఈ పని త్వరగా జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. చాలా కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభా ఈ పని త్వరగా మా పట్ల చెయ్యండి అని అడుగుతూ ఉంటావు. ఇలాగ నువ్వు ప్రార్థించగా అడగగా దేవుడు సడన్గా ఆ గొప్ప కార్యాన్ని నీ పట్ల చేస్తాడు. నీ పట్ల ఆ కార్యము జరిగించి నీ విషయములో దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. మన క్రియలు ఉంటే దేవుని కార్యాలు ఉంటాయి, దేవుని కార్యాలు ఉంటాయి. అయితే ప్రియరా, ఇక్కడ దేవుని కార్యాలు ఎలా ఉంటున్నాయి అంట 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, అనగా చాలా గొప్పవి. దొడ్డవి అనంటే చాలా గొప్పవి. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని కార్యాలు గొప్పవిగా ఉంటున్నాయి, దేవుని కార్యాలు గంభీరంగా ఉంటాయి. అయితే నువ్వు నేనేం చేయాలంటే క్రియలు చేయాలి. దేవుని కొరకు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. మన సైడు ఏ ప్రయత్నం లేకుండా దేవుడు గొప్ప కార్యం చేయలేడండి. ఎవరికి జరగదు అది. హన్నాకు దేవుడు సమూయేలుని ఇచ్చాడు, గొప్ప వ్యక్తిని ఇచ్చాడు. కానీ సమూయేలు దేవుని సన్నిధికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకుంది. ఆమె క్రియ చేసింది. రోజు ప్రార్థన చేయటం అనేది ఒక క్రియ. అందువలన దేవుడు గొప్ప బిడ్డను సమూయేలు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాగే ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర లేవు అని చెప్పకుండా ఉన్నవేవో అడగగానే ఇచ్చేశాడు. దేవుడు ఆ చిన్న పని పిల్లవాడు చేస్తే దేవుడు గొప్ప పనిని చేశాడు, గొప్ప కార్యము చేశాడు. వాళ్ళందరికీ పంచి ఇంకా మిగిలినవి 12 గంపల్లో ఉంచాడు. ఇవన్నీ దేవుని కార్యాలు. కావున ప్రభునందు పిల్లరా, దేవుని కార్యాలు దేవుడు అలాగూ చేస్తూ ఉంటాడు. ఇంకా చూడండి, ఈరోజు మనం వింటున్న టాపిక్ ఏంటంటే, నీ సైడ్ నుండి క్రియలు కనబడాలి. మన సైడ్ నుండి ఏం కనపడాలండి? క్రియలు ఉండాలి. ఏదో ఒక పని నువ్వు దేవుని కొరకు చేయాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక స్త్రీ విషయంలో దేవుడు గొప్ప కార్యం ఎలా చేశాడో ఒక మాట మనం చూద్దాం. అదేమిటి అనంటే, ఒక పట్టణమంతా ఒక సైన్యము వచ్చి ఒక పట్టణాన్ని దోచుకోబోతున్నారు.
అంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఈ టౌన్ ఉందనుకోండి, ఈ టౌన్ మొత్తాన్ని ఒక సైన్యం వచ్చి ఆ పట్టణం మొత్తాన్ని దోచుకోబోతున్నారు. అందరినీ మరి బానిసలుగా చేసుకోవచ్చు, లేకపోతే చంపేసేయచ్చు, లేకపోతే వారి ఆస్తులు దోచుకోవచ్చు. అందరూ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోబోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆ పట్టణంలో ఒక్క కుటుంబం మాత్రం రక్షించబడింది. పట్టణమంతా నశించిపోతూ ఉంటే ఒక్క కుటుంబము రక్షించబడింది. కారణం ఏంటి అనంటే అది దేవుని కార్యము. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరో చూద్దాం దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం తీయండి. ఆ పట్టణం ఏంటి, ఆ రక్షించబడ్డ కుటుంబం ఏంటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోషువ 2వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ప్రియరా గమనించండి, ఇక్కడ ఆ పట్టణము ఏ పట్టణం అంటే యెరికో పట్టణము. ఏ పట్టణం అంటే అది? యెరికో. అందరూ చెప్పండి, యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణంలో చాలామంది పట్టణవాసులు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. ఆ పట్టణంలోనే రాహాబు అనే ఒక స్త్రీ ఉంటా ఉంది. ఆమెను గురించి మన అందరికీ బాగా తెలిసిన ఆమె. రాహాబు తన బంధువులు, తన పిల్లలు వాళ్ళందరూ ఆ పట్టణంలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువ సైన్యానికి అప్పగించబోతున్నాడు. అందుకని యెహోషువ వేగులు వారినిద్దరిని పంపించాడు. మీరు వెళ్ళండి, ఆ యెరికో పట్టణాన్ని పరిశీలించండి, ఆ పట్టణాన్ని మనం ఎలా జయించాలో, ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి బయటపడాలి, ఎలా యుద్ధం చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. ఒక పట్టణాన్ని మరి స్వాధీనం చేసుకోవాలంటే ఒకేసారి అటాక్ చేయరు సైన్యం. ముందు 2-3 వేగులు వారిలాగా వస్తారు, చూసుకుంటారు, ఆ సరౌండింగ్స్ అన్నీ పరిశీలిస్తారు, ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి, మరి శత్రువులు దాడి చేస్తే ఎలాగో తప్పుకోవాలి, ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకొని ఆ తర్వాత సెకండ్ టైము వచ్చి అప్పుడు దాడి చేస్తారు. ఇది సహజంగా పట్టణాల మీద దాడులు జరిగే విషయాలు. యెరికో పట్టణంలో కూడా అలాగే దాడి చేయబోతూ ఉన్నప్పుడు యెహోషువ 2 వేగుల వారిని పంపించాడు. పంపిస్తే వారిద్దరూ ఈ రాహాబు దగ్గరికి వెళ్ళి ఈ పట్టణం యొక్క రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు రాహాబుకి ఏమర్థమైందంటే, వీళ్ళెవరో దేవుని బిడ్డల్లాగా ఉన్నారు, వీళ్ళకి మనం అపాయం రాకుండా కాపాడాలని ఆ పట్టణస్థులు వచ్చి ఈ వేగుల వారిని పట్టుకోబోయేటప్పుడు వీరిద్దరిని ఇంట్లో దాచింది. దాచి ఆ యెహోషువ సైనికులకి ఏమీ నష్టం కాకుండా కాపాడింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె ఏమంటుందంటే, అయ్యా, మీకు ఈ పట్టణాన్ని దేవుడు అప్పగిస్తాడని నాకు తెలిసింది, మీకు ఈ పట్టణం అప్పగించినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి అని అడిగింది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం 14వ వచనంలో చూడండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను,
ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆ తర్వాత 18వ వచనంలో చూస్తే, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులరా, క్రియా కార్యాలు. మనం ధ్యానం చేస్తున్న అంశము క్రియా కార్యాలు. రాహాబు క్రియ ఏమిటంటే ఆ వేగులు వారిని కాపాడింది, ఆ వేగులు వారిని రక్షించింది. దేవుని కార్యం ఏంటంటే ఆ పట్టణమంతా నాశనమైంది, కానీ రాహాబు తన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వాళ్ళ బంధువులందరూ రక్షించబడ్డారు. అంటే రాహాబు యెహోషువ సైన్యములో ఇద్దరిని కాపాడినందుకు దేవుని కార్యము ఆమె ఇంటి వారందరినీ కాపాడాడు. ఆమేన్. గమనించండి, నీవు దేవుని కోసం ఒక చిన్న పని చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అందరం చెబుదామా? మీ కుడి హస్తం పైకి లేపి చెప్పండి, ఎవరికి వాళ్ళు ప్రభువుతో చెప్పండి, నేను దేవుని కొరకు ఒక చిన్న పనిని చేస్తే దేవుడు నాకు గొప్ప కార్యము చేస్తాడు. ఆమేన్. ఒక చిన్న పని. రాహాబు యెహోషువ సైనికుల్ని ఇద్దరిని ఇంట్లో దాచి వారిని కాపాడింది, ఒక చిన్న పని చేసింది. అయితే యెహోషువ తన సైన్యముతో వచ్చినప్పుడు ఆ పట్టణం అంతటిని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాహాబు ఇంటి వారిని అందరినీ దేవుడు కాపాడాడు. వేగులు వారిని దాయటము రాహాబు క్రియ అయితే, ఆ కుటుంబీకులందరినీ కాపాడటము దేవుని కార్యము. ప్రభునంతులారా, మన జీవితంలో మనం ఎప్పుడూ భయపడనవసరం లేదు, బెదరవలసింది లేదు. నీవు దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పని కూడా దేవుడు నిన్ను గొప్ప కార్యం చేయటానికి ప్రభు సిద్ధమవుతూ ఉంటాడు. నువ్వు దేవుని కొరకు చిన్న ప్రయత్నం చేయి, దేవుని పనిని నువ్వు ముందు చేయి, దేవుని పనిని నువ్వు చేస్తూ ఉండు. ఒక చిన్న పనే నువ్వు చేసేది, నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి రాహాబు విషయంలో మరి ఆమె యెహోషువ సైనికుల్ని కాపాడినందుకు దేవుడు ఆమె కుటుంబాన్ని అంతటినీ కాపాడాడు. అది దేవుని కార్యము. అలాగే దేవుని కార్యాలు ఎలాగుంటాయి అనంటే, ఇదే పట్టణంలో, అంటే ఈ యెరికో పట్టణంలోనే ఇప్పుడేమో యెహోషువ టైంలో ఒక కార్యం జరిగింది. ఇంకొక కార్యం ఎప్పుడు జరిగింది అనంటే ఎలీషా టైంలో జరిగింది. ఎలీషా టైంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం చదవండి, బిగ్గరగా చదవండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. పిల్లలు గమనించండి, ఇక్కడ విషయం ఏంటి అనంటే, యెరికో పట్టణంలో ఉన్న భూమి అంతా నిస్సారమైపోయింది. సారము లేని నేల, అంటే పంటలు పండవు, అలాగే కూరగాయలు పండవు, ఈ వరి గోధుమలు ధాన్యం పండదు, అలాగే ఆకుకూరలు కూడా పెద్దగా పండవు. అందువలన ఆ నేల వలన, ఆ భూమి వలన ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది.
పంటలు లేని భూమి, అలాగే కూరగాయలు లేకుండా, ఆకుకూరలు పండకుండా ఇక ఆ నేల వలన ఏంటి ప్రయోజనం? మరొకటి, ఇంకొక విషయం ఏంటంటే అక్కడ త్రాగటానికి కూడా నీళ్లు ఉపయోగపడలేదు. త్రాగటానికి కూడా నీళ్లు ఉపయోగపడలేదు. అంటే నీళ్లు త్రాగటానికి ఉపయోగపడలేదు, అలాగే పంటలు లేవు, నిస్సారం అయిపోయింది. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నారు. ఇందాక మీకు చెప్పింది యెరికో పట్టణమే, కానీ రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకోవటం, ఆమె పట్ల దేవుడు కార్యం చేయటం చూసాం. ఇక్కడ పట్టణం అదే, సేమ్ టౌన్, యెరికో పట్టణమే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఎలీషా టైంలో ఏం జరుగుతుంది? 19వ వచనం మరలా చూడండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. గమనించండి, ఇక్కడ క్రియ కార్యము. మీకు ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివినప్పుడు క్రియ ఏమిటో కార్యం ఏమిటో మీకు అర్థమై ఉండాలి. క్రియ అంటే ఏమిటి అనంటే, ఈ శిష్యులైన వారు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నేల నిస్సారంగా ఉందని చెప్పారు. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, మీరు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అన్నాడు. ఎంతండి? ఏం తీసుకురమ్మన్నాడు? ఉప్పు. చెప్పండి అందరూ, ఉప్పు. అదేంటో కానీ మానవుడండి పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు ఉప్పు తినని రోజు ఉండదు అసలు. ఏదన్నా ఒక రోజు ఉప్పు మానేసారా అనంటే, నువ్వు ఉప్పు మానేయటం అసలు జరగని పని. అది దేవుడు అలా రాసి పెట్టాడు మనకు. నువ్వు టీ త్రాగకుండా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంకా నీకు ఇష్టం లేనిది ఏదన్నా తినకుండా ఉండొచ్చు, కానీ ఉప్పు మాత్రం ప్రతి దానిలో, చివరికి నువ్వు ఒక చట్నీ తింటున్నావంటే దానిలో ఏం పడింది? ఉప్పు పడిపోయింది. కాబట్టి ఉప్పు ప్రతి ఒక్కళ్ళం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఉప్పు తింటానే ఉంటాం. ఇప్పుడు ఎలీషా గారు అన్నాడు, ఆ ఉప్పు తీసుకొని రండి. దీని కాస్ట్ ఎంత? ఉప్పు రేట్ ఎంత అండి? బంగారం రేట్ ఎక్కువ, ఉప్పు రేట్ ఎక్కువ? చూడండి, చాలా సింపుల్. దేవుడు అడిగేది సింపులే. ఆ ఉప్పు తీసుకురండి అని అన్నాడు. ప్రియులారా గమనించండి, ఉప్పు తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళటం అనేది క్రియ అయితే, దేవుని కార్యం ఏంటి అనంటే, ఆ ఉప్పు ఆ నీటిలో వేసి ఆ నీటి ఓటలో నిస్సారం పోయి ఆ భూమి మంచిగా మారిపోయింది. అది దేవుని కార్యము. హల్లెలూయా. చూసారా, నిస్సారమైనటువంటి నేల సారవంతంగా మారిపోయింది. కారణము అక్కడ ఉప్పు వేశారు. ఉప్పు అనేది క్రియ అయితే, అంటే అది తెచ్చారు, ఎలీషాకి అందించారు. అది ఉప్పు అనేది క్రియ అయితే, దేవుడు ఆ నేలలో, ఆ భూమిలో ఉన్న నిస్సారమైన స్థితిని, ఆ మరణకరమైన పరిస్థితులన్నిటినీ మార్చివేశాడు. కావున ప్రభునందులేరా, దేవుని కొరకు నీవు ఏదో ఒక క్రియ చేయాలి.